ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రాబోతుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మద్యం పాలసీని అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేసిన ఉన్నతాధికారులు 6 రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఈ నివేదికల ఆధారంగా మద్యం రీటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేటుకే అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 2019 కంటే ముందున్న మద్యం పాలసీనే తిరిగి ప్రవేశపెట్టబోతోంది ఏపీ సర్కార్. త్వరలో తీసుకురాబోయే నూతన లిక్కర్ పాలసీలో 3,396 దుకాణాల్ని నోటిఫై చేయబోతోంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల కోసం అదనంగా మరో 396 దుకాణాలు నోటిఫై చేయబోతున్నారు. వీటన్నింటికీ దరఖాస్తులు ఆహ్వానిస్తారు. దేశంలోని ఏ రాష్ట్రంలోని వ్యక్తి అయినా నిర్దేశించిన రుసుములు చెల్లించి వీటి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వబోతున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి లాటరీ తీసి లైసెన్సులు కేటాయించబోతున్నారు అధికారులు. ఇక వైసీపీ హయాంలో మద్యం దుకాణాలు నిర్వహించే అధికారాన్ని ఎక్సైజ్ చట్టాన్ని సవరించి ప్రభుత్వమే చేసేలా చట్టం చేసింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోయే లిక్కర్ పాలసీలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలంటే దీనికి చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్ జారీ చేయబోతోంది. ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి దాదాపు 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ తీసుకురాబోతున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన కొత్త మద్యం విధానం తీసుకొస్తామని తెలిపారు. దీనికోసం ఇప్పటికే సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్న మంత్రి మంత్ ఎండ్లోపు నాణ్యమైన ఆరోగ్యకరమైన లిక్కర్ బ్రాండ్స్ అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సరసమైన ధరలకే మద్యాన్ని సరఫరా చేస్తామని తెలిపారు మంత్రి. మరి ఇవాళ అన్ని బ్రాండ్స్ అందించాలా, అట్లాగే వాళ్ళందరూ ప్రజలు కోరుకుంటున్నారు నాణ్యమైన రేటుకి రావాలని చెప్పి, అట్లాగే మంచి బ్రాండ్స్ రావాలని చెప్పి, అట్లాగే ఆరోగ్యకరమైనటువంటి మద్యాన్ని మాత్రమే విక్రయించాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. దాని మీద ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పెద్దలు మనోహర్ గారు, అదేవిధంగా గుట్టుపాటి రవికుమార్ గారు, హెల్త్ మినిస్టర్ సత్య గారు, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారు, మరి మేమందరం కూడా దాదాపు ఇప్పుడు 2 సార్లు దీని మీద ఒక కమిటీ రిపోర్ట్స్ని తయారు చేసుకోవడం కోసం సమావేశం చేయడం జరిగింది. మరి త్వరలోనే దాని మీద డెసిషన్స్ తీసుకుని రేపు ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ లోపు టోటల్ షాప్స్తో సహా ఫైనలైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అతి త్వరలోనే ఒక ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండే అది నాణ్యమైనటువంటి అన్ని బ్రాండ్స్ వచ్చే విధంగా ప్లస్ ఆరోగ్యకరమైనటువంటి బ్రాండ్స్ మాత్రం ఉండే విధంగా సరసమైనటువంటి ధరలకే ఇచ్చే విధంగా ఒక రూపకల్పన చేయాలని చెప్పి భావించి ముందుకెళ్తున్నాం. ఆ విధంగానే జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను.